హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కార్తిక్ నాగిడి, ద ఫౌండర్ ఆఫ్ సహస్ర ట్రేడింగ్ కమ్యూనిటీ. గైస్, ఒకసారి ఈరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫార్మెన్స్ మనం చెక్ చేసుకుని అకార్డింగ్ టు ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్ రిలేటెడ్గా రేపటి ట్రేడ్ ప్లాన్ అయితే రెడీ చేసుకుందాం. అండ్ మోర్ ఓవర్ రేపు ఎక్స్పైరీ కాబట్టి సో మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. అండ్ దట్టు మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ మీలో కనుక బిగినర్స్ ఉంటే, ఆప్షన్స్ ట్రేడింగ్లో ఎవరైనా బిగినర్స్ ఉంటే ఐ పర్సనలీ సజెస్ట్ రేపైతే కంప్లీట్గా ట్రేడింగ్ అవాయిడ్ చేయండి. జస్ట్ మార్కెట్ని అయితే అబ్జర్వ్ చేయండి. బికాజ్ మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి కొంత వాలటైల్ మూమెంట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఈరోజు మనం ఆప్షన్ సెల్లింగ్లో లైవ్ మార్కెట్లో కూడా వీ హ్యావ్ బుక్డ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ సమ్వేర్ క్లోజ్ టు 4,000 బుక్ చేసాం. బట్ వేరాజ్ ఇన్ ఆప్షన్ బయింగ్లో కూడా సమ్వేర్ క్లోజ్ టు 6,000 ప్రాఫిట్ అయితే మనం బుక్ చేసుకున్నాం ఈరోజు. అండ్ లైవ్ మార్కెట్లో కంప్లీట్గా మనం తీసుకున్న పొజిషన్స్, మనం చేసిన అడ్జస్ట్మెంట్స్, ఎవ్రీథింగ్ ఈరోజు మన యూట్యూబ్ సహస్ర ట్రేడింగ్ యూట్యూబ్ లైవ్లో క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇఫ్ ఇన్ కేస్ మీరు మిస్ అయితే ఒకసారి లైవ్ వీడియో చూడడానికి ట్రై చేయండి. అండ్ మోర్ ఓవర్ నిఫ్టీ మనం ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లో ఫామ్ అయిన క్యాండిల్ స్ట్రక్చర్ ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. అండ్ ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది క్యాండిల్, ఇట్స్ క్లియర్లీ బేరిష్ క్యాండిల్. అండ్ మోర్ ఓవర్ ఈరోజు ఏదైతే మనకి బేరిష్ ట్రెండ్ మనం చూసామో అది ఆల్రెడీ 3 days బ్యాక్ స్టార్ట్ అయింది. మనం ఆల్రెడీ లాస్ట్ 3 వీడియోస్ నుంచి కూడా డిస్కస్ చేసుకున్నాం. ఎప్పుడైతే మనకి లైక్ లాస్ట్ 2 days బ్యాక్ మనకు ఒక స్ట్రాంగ్ ఇన్వర్టెడ్ హ్యామర్ సమ్వేర్ క్లోజ్ టు ఒక ఇంపార్టెంట్ లెవెల్ 16,400 దగ్గర ఫామ్ అయింది కదా, అక్కడ నుంచి డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందని మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ డౌన్ ట్రెండ్ 3 days నుంచి కూడా సేమ్ అదే ప్యాటర్న్లో ఎవ్రీడే ఎలా అయితే కొంత కన్సాలిడేట్ అవుతూ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయిందో, ఈవెన్ ఈ రోజు కూడా లైక్ క్లియర్ డౌన్ ట్రెండ్ ఉంది. కాకపోతే కొంత వాలటైల్గా అయితే మనకి మార్కెట్ స్ట్రక్చర్ ఉంది. అండ్ మనం ఒకసారి 5 minutes టైం ఫ్రేమ్లో చూసుకుంటే మార్కెట్ కొంత గ్యాప్ అప్ అయింది, అక్కడ నుంచి కంటిన్యూగా ఫాలో అవుతుంది గైస్. లైక్ మార్కెట్ స్ట్రక్చర్ కంప్లీట్గా డౌన్ ట్రెండ్ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఈ పాయింట్ నుంచి లైక్ సమ్వేర్ క్లోజ్ టు ఎప్పుడైతే 16,100 బ్రేక్ చేస్తుందో అక్కడ నుంచి మనం కొంత వాలటైల్ మూమెంట్స్ అయితే విట్నెస్ చేస్తాం. అండ్ మోర్ ఓవర్ లైక్ ఈవెన్ ఆప్షన్ బయర్కి ఆప్షన్ సెల్లర్ కూడా కొంత పానిక్ సిచ్యువేషన్ కంప్లీట్ ఈ జోన్ అంతా. బట్ సమ్హౌ వీ బుక్ డే ప్రాఫిట్. అండ్ ఓవరాల్గా మనం ఈరోజు క్లోజింగ్ నుంచి చూసుకుంటే ఈవెన్ మార్కెట్ క్లోజింగ్ సినారియో చూడండి, సమ్వేర్ క్లోజ్ టు 16,000. ఈవెన్ నిన్న వీడియోలో కూడా మాట్లాడుకున్నాం, 16,000 ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఈవెన్ మార్కెట్ కూడా 2 times దాన్ని రీటెస్ట్ చేయడానికి ట్రై చేసింది. సో 2 times ఆ రీజన్కి వచ్చి అక్కడ నుంచి రిజెక్షన్ ఫేస్ చేయడానికి ట్రై చేసి సమ్వేర్ క్లోజ్ టు 16,000 దగ్గరే మనకి మార్కెట్ క్లోజింగ్ జరిగింది. కాబట్టి అకార్డింగ్ టు దిస్ రేపటికి ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్ చైన్ అనాలిసిస్లో ఒకసారి పీసీఆర్ రేషియో కానీ మార్కెట్ సెంటిమెంట్, నిఫ్టీ సెంటిమెంట్ మీరు చూసుకుంటే ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ లైక్ కాల్ సైడ్ సర్కిట్ 24.68 lakh ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. బట్ పుట్ సైడ్ 15.71 lakh మాత్రం ఉంది. సో విచ్ ఇండికేట్స్ పీసీఆర్ రేషియో ఇఫ్ యూ క్యాలిక్యులేట్ 0.6 ఉంటుంది. 0.6 అంటే విచ్ ఇండికేట్స్ క్లియర్ బేరిష్నెస్, అంటే మార్కెట్లో స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ ఆర్ స్ట్రాంగ్ నెగిటివ్ సెంటిమెంట్ ఉందని విట్నెస్ అనమాట కంప్లీట్గా. అండ్ బట్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే 16,000 దగ్గర మీకు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. స్టిల్ పీపుల్ ఆర్ బిలీవింగ్ దట్ 16,000 ఈజ్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ సపోర్ట్. సో అకార్డింగ్ టు దిస్ అండ్ ఈవెన్ 16,100 దగ్గర ఎక్కువ ఉంది, 16,200 అండ్ ఫైనల్లీ 16,500. సో బట్ అకార్డింగ్ టు ఇక్కడ బిల్డ్ అయిన ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం అండ్ ఇక్కడ జరిగిన ప్రైస్ యాక్షన్ లెవెల్స్ ప్రకారం సో లెట్స్ ప్లాన్ రైట్ నౌ. సో లెట్స్ గో బ్యాక్ టు ది 1 hour టైం ఫ్రేమ్. 1 hour టైం ఫ్రేమ్లో మనం ఫస్ట్ ఒకసారి స్ట్రక్చర్ మీరు క్లియర్గా చూసుకుంటే ఈవెన్ మార్కెట్ లాస్ట్ 3-4 days ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేయండి. 16,000 నుంచి మార్కెట్ స్ట్రాంగ్గా బౌన్స్ ఇచ్చింది. మళ్ళీ అగైన్ ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ నుంచి ఫాలో అయ్యి ఎక్కడి నుంచి అయితే బౌన్స్ స్టార్ట్ అయిందో మళ్ళీ అదే రీజన్కి వచ్చి క్లోజ్ అయింది. సో దట్స్ వై వీ నీడ్ టు కన్సిడర్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్. అండ్ అలాగే రెసిస్టెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయో కూడా ప్లాన్ చేసుకుందాం. లైక్ ఇప్పుడే లైక్ ఈవెన్ చాలామందికి కూడా లైక్ లెవెల్స్ ఎలా డ్రా చేసుకోవాలని అడుగుతున్నారు కాబట్టి నేను లెవెల్స్ లైక్ ఇక్కడ మీకు డ్రా చేసి చూపిస్తాను. సో ద ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ విల్ బి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అట్లీస్ట్ ఫర్ టైం బింగ్. లైక్ రేపటి ట్రేడింగ్ సెషన్ మీరు ప్లాన్ చేసుకుంటే సమ్వేర్ క్లోజ్ టు 15,975 నుంచి 16,000 వరకు కూడా మనకు ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ ఉంది. సో అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ విల్ బి 16,400 ఈవెన్. సో 16,400 మనం ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ కింద కన్సిడర్ చేసుకుందాం. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ జోన్ విచ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. బట్ డౌన్ సైడ్ కనుక మార్కెట్ ఈవెన్ మనం నెగిటివ్ సైడ్ ఎక్కువ సైడ్ ప్రైస్ యాక్షన్ తగ్గట్టు మనం ట్రేడ్స్ తీసుకోవాలంటే డెఫినెట్లీ రేపు క్లోజింగ్ 15,950 కింద క్లోజింగ్ జరిగితేనే అప్పుడు మనం డౌన్ సైడ్ సమ్వేర్ క్లోజ్ టు ఈవెన్ 15,800 ఆర్ 15,700 వరకు కూడా మనం ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఇట్ డజంట్ సీమ్ ఇప్పుడున్న సెంటిమెంట్ ప్రకారం మార్కెట్ అయితే అట్లీస్ట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఈ రోజు జరిగిన ప్రైస్ యాక్షన్ తగ్గట్టు కూడా ఈవెన్ గ్లోబల్ సెంటిమెంట్స్ తగ్గట్టు ఇక్కడ నుంచి బేసిక్ బౌన్స్ బ్యాక్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఈవెన్ మనం ఎంత ప్లాన్ చేసుకున్నా మార్కెట్ ఓవర్ నైట్లో పొజిషన్స్ చేంజ్ అవుతుంది కాబట్టి ఎలా చేంజ్ అయినా మనం లైక్ ఈవెన్ అప్ సైడ్కైనా డౌన్ సైడ్కైనా ఈవెన్ కన్సాలిడేషన్ జరిగినా మనం ట్రేడ్ ప్లాన్ అయితే రెడీ చేసుకుని రెడీగా ఉండాలి. ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ లైక్ ఒకసారి మనం 15 minutes టైం ఫ్రేమ్లో కూడా చూసుకుంటే వీ కెన్ విట్నెస్ అ వెరీ మైనర్ ట్రెండ్ లైన్, ఒక ట్రెండ్ లైన్ ఫార్మేషన్ అయితే ఇక్కడ ఉంది. సో దిస్ ఈజ్ ద మైనర్ ట్రెండ్ లైన్ బికాజ్ మార్కెట్ మీరు కన్సిడర్ చేసుకుంటే ఈ లెవెల్కి రీజియన్ వచ్చిన ప్రతిసారి మార్కెట్ మనకి కరెక్షన్ వచ్చింది. సో డౌన్ ట్రెండ్ లైక్ అగైన్ ఈరోజు డే హై కూడా లైక్ ఈ రోజు కూడా కంప్లీట్గా అక్కడ నుంచి కరెక్షన్ స్టార్ట్ అయింది. సో దట్స్ వై దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఈవెన్ మనం అప్ సైడ్ కనుక
లైక్ ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకోవాలంటే డెఫినెట్లీ మార్కెట్ లైక్ ఈవెన్ 16,000 పైన మాత్రం మనం అప్ సైడ్ ఉండడం రైట్ థింగ్ కాదు కాబట్టి సో దెర్ ఆర్ సర్టెన్ లెవెల్స్ ఆర్ దెర్ ఆర్ సర్టెన్ కన్ఫర్మేషన్స్ మనకి ఈ పర్టికులర్ కన్ఫర్మేషన్స్ వచ్చిన తర్వాత మాత్రమే మనం అప్ సైడ్ ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకుందాం. అండ్ ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ లెవెల్స్ని డ్రా చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ లెవెల్. ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్లో మార్కెట్ లైక్ ఫాలో అవుతున్న ప్రతిసారి ఇక్కడికి వచ్చి మళ్ళీ లైక్ కొంత కన్సాలిడేట్ కొంత రీటెస్ట్ అయింది కదా, ఈ రీజన్ నుంచి ఫాలో అయింది, మళ్ళీ కొంత పుల్ బ్యాక్ ఇచ్చింది, మళ్ళీ అదే రీజన్. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ 2 times ఈ లెవెల్ని టెస్ట్ చేసి అక్కడ నుంచి కరెక్షన్ తీసుకుంది కాబట్టి రేపటికి ట్రేడ్ ప్లాన్కి ఒక మైనర్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ జోన్ కింద అది యాక్ట్ చేయడానికి హై ఛాన్సెస్ ఉంది గైస్. సో దట్స్ వై నేను ఈ లెవెల్ని కూడా ఒక ఇంపార్టెంట్ జోన్ కింద కన్సిడర్ చేసుకుంటున్నాను. సో అకార్డింగ్ టు దిస్ ఇప్పుడు మనం డ్రా చేసుకున్న లెవెల్స్ బట్టి రేపు నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ కనుక ఇఫ్ ఐ వాజ్ అన్ ఆప్షన్ బయర్ లేదు రేపు నేను ఆప్షన్ బయింగ్ కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే డెఫినెట్లీ దీన్ని నేను ఒక కంప్లీట్గా నో ట్రేడింగ్ జోన్ కింద కన్సిడర్ చేస్తాను. ద లెవెల్స్ విల్ బి 16,000 నుంచి 16,100 వరకు నేను నో ట్రేడింగ్ జోన్ అంటే ఆప్షన్ బయర్కి అయితే. బట్ ఆప్షన్ సెల్లర్కి అయితే ఎక్కడ ఓపెన్ అయినా సరే వీ కెన్ ప్లేస్ రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి మనం స్ట్రాటజీ ఆర్ ఎనీథింగ్ మనకి నచ్చిన స్ట్రాటజీ మనం ప్లేస్ చేసుకుని ట్రేడింగ్ చేయొచ్చు. బట్ ఆప్షన్ బయర్కి మొమెంటం కావాలనుకుంటే డెఫినెట్లీ ఐదర్ 16,100 పైన మాత్రమే మనం ఒక అప్సైడ్ మొమెంటం విట్నెస్ చేయగలం, అలాగే 15,950 కింద మాత్రమే మనం డౌన్ సైడ్ మొమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కంప్లీట్ ఈ రీజన్లో ఉన్నంత వరకు కూడా కంప్లీట్గా కన్సాలిడేట్ అవడానికి హై ఛాన్సెస్ ఉంది కాబట్టి ఒక ఆప్షన్ బయర్ ఈ రీజన్ని రేపటి లెవెల్కి అట్లీస్ట్ ఫర్ టుమారో రేపు ఇంట్రాడే సెషన్కి ఒక కంప్లీట్ నో ట్రేడింగ్ జోన్ కింద కన్సిడర్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో లెవెల్ విల్ బి 16,000 నుంచి కంప్లీట్గా 16,100 వరకు నో ట్రేడింగ్ జోన్ కింద నేనైతే కన్సిడర్ చేసుకుంటున్నాను గైస్. సో దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ విచ్ వీ నీడ్ టు కన్సిడర్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈవెన్ నిన్న ట్రేడింగ్ సెషన్లో కూడా వీ హ్యావ్ విట్నెస్ వన్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఈవెన్ నిన్న డే హై మనం 2 times నిన్న ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం వై వీఆర్ విట్నెసింగ్ 16,250 నుంచి 260 వరకు కూడా మనం ఎందుకని ఒక మైనర్ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేస్తామనేది నేను ఆల్రెడీ వీడియోలో కూడా డిస్కస్ చేశాను. బికాస్ మార్కెట్ అనేది నిన్న ఓపెన్ అయినాక అక్కడ నుంచి కరెక్షన్ వచ్చింది, మళ్ళీ కొంత పుల్ బ్యాక్ వచ్చాక అక్కడ నుంచి కరెక్షన్ వచ్చింది, అండ్ మోర్ ఓవర్ ఇక్కడ నుంచి ట్రెండ్ లైన్ రిజెక్షన్ కూడా ఉంది, మల్టిపుల్ కన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి ఈవెన్ రేపు 16,100 బ్రేక్ చేస్తే డెఫినెట్లీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళినా ఇక్కడ మీరు టార్గెట్ ప్లేస్ ఇక్కడ కనుక మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. బికాస్ ఇక్కడికి వచ్చాక మార్కెట్ ఐదర్ రివర్స్ అవ్వచ్చు లేదా కన్సాలిడేషన్ జరిగి మళ్ళీ బ్రేక్అవుట్ అవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ లెవెల్ని కూడా సమ్వేర్ క్లోజ్ టు 16,260 లెవెల్ని కూడా మీరు ప్రాపర్గా అబ్జర్వ్ చేయాలి. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ సెటప్ ఫర్ టుమారో. లైక్ లెవెల్స్ అయితే మనం డ్రా చేసుకున్నాం, బట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది ఎలా క్లోజ్ అవుతుందో మనకి ఎవరు చెప్పలేము. కాబట్టి ఈవెన్ ఓవర్ నైట్లో సెంటిమెంట్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ప్లాన్ చేసుకోవడానికి రెడీ చేయండి. అండ్ దిస్ ఈజ్ ద అప్ సైడ్ వ్యూ వెళ్ళాలనుకుంటే డెఫినెట్లీ 16,100 పైన మాత్రమే మనం అప్ సైడ్ వ్యూ చూస్తాం. డౌన్ సైడ్ వచ్చేసరికి 15,950 కింద మాత్రమే మనం డౌన్ సైడ్ వ్యూ చూస్తాం. సో దిస్ ఈజ్ అ సింపుల్ ట్రేడ్ ప్లాన్ ఫర్ టుమారో. అండ్ ఐ పర్సనలీ సజెస్ట్ ఇఫ్ యూఆర్ ఆప్షన్ బయర్ అంటే రీసెంట్గా మీరు ఆప్షన్స్ ట్రేడింగ్లోకి వచ్చి ఆప్షన్ బయింగ్ కనుక చేస్తున్నట్లయితే డెఫినెట్లీ రేపు మార్కెట్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఆర్ఎల్స్ మీరు అక్కడ ట్రేడింగ్ చేయాలనుకున్న ప్రాపర్ స్టాప్ లాస్ అండ్ ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ మెయింటైన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీడే మీరు ఒక 2 to 3 లాస్లో ట్రేడింగ్ చేస్తే జస్ట్ 1 లాట్తో ట్రేడింగ్ చేయండి. బికాస్ రేపు మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి మినిమం వాలటిలిటీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ద ప్లాన్ ఫర్ నిఫ్టీ గైస్. అండ్ మనం బ్యాంక్ నిఫ్టీ సినారియో కనుక మనం చెక్ చేసుకుంటే ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ మీరు ఒకసారి ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ఈవెన్ నిఫ్టీ లాస్ట్ 3 ట్రేడింగ్ సెషన్స్ నుంచి కంప్లీట్ కరెక్షన్ వస్తుంది, బట్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం లాస్ట్ 2 days బ్యాక్ ఏదైతే రేంజ్ ఉందో అదే రేంజ్లో కంప్లీట్గా ట్రేడ్ అవుతుంది. స్టిల్ ఇంకా రేంజ్ బ్రేక్ అవ్వలేదు. ఈవెన్ మనం బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈ రోజు ప్లాన్ చేసుకుంది ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ మనం ఈ లెవెల్ కనుక బ్రేక్ చేసి కింద క్లోజింగ్ జరిగితే 5 minutes or 50 minutes అప్పుడు మనం డౌన్ సైడ్ మొమెంటం కోసం వెయిట్ చేసాం. బట్ ఈరోజు మార్కెట్ కంప్లీట్గా ఈ రేంజ్లో ఉంది కాబట్టి మనం ఈరోజు ట్రేడ్ ప్లాన్ రెడీ చేయడానికి ఈవెన్ ట్రేడ్ చేయడానికి కూడా మనకి ప్రాబబిలిటీ లేదు. అంటే మన ట్రేడ్ ప్లాన్కి అగెయిన్స్ట్గా ఉంది. అంటే ఈ కంప్లీట్గా జోన్ బయటకు వస్తే మనం ట్రేడ్ చేయాలనుకున్నాం, జోన్ లోపల ఉన్నప్పుడు మనం ట్రేడ్ చేయడానికి రెడీగా లేము కాబట్టి దీన్ని కంప్లీట్గా అవాయిడ్ చేసాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రెసిస్టెన్స్ లెవెల్ విల్ బి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ లెవెల్. రేపటికి మనం అప్ సైడ్ ప్లాన్ చేసుకోవాలంటే డెఫినెట్లీ సమ్వేర్ క్లోజ్ టు 34,900 ఆర్ 850 34,850 పైన మాత్రమే మనం బ్యాంక్ నిఫ్టీలో అప్ సైడ్ ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకోవాలి. అండ్ డౌన్ సైడ్ వచ్చేసరికి నిన్న ఏదైతే ప్లాన్ చేస్తున్నాం సేమ్ లైక్ లాస్ట్ 2 days లో ఉంది కదా సమ్వేర్ క్లోజ్ టు 34,114 దీని కింద మాత్రం మనం డౌన్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. అండ్ ఈవెన్ మనం 5 minutes or 15 minutes మనం బ్యాంక్ నిఫ్టీని అనాలిసిస్ చేసినా సరే సమ్వేర్ క్లోజ్ టు లైక్ మార్నింగ్ గ్యాప్ అప్ అయింది, గ్యాప్ అప్ అయి కంప్లీట్గా అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేసి అక్కడ నుంచి కరెక్షన్ వచ్చింది. అండ్ మోర్ ఓవర్ ఈవెన్ చెప్పాను కదా మన ట్రేడ్ ప్లాన్కి అగెయిన్స్ట్గా ఉంది కాబట్టి వీఆర్ నాట్ టేకింగ్ ఏ ట్రేడ్. బట్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆప్షన్ బయర్ అయితే మాత్రం నేను మీకు పర్సనల్గా సజెస్ట్ చేసేది కంప్లీట్గా ఈ రేంజ్ నుంచి బయటకు వచ్చేంత వరకు వెయిట్ చేయండి. అంటే ఈ రేంజ్లో మనకి ఎంట్రీస్ దొరకవా అంటే అఫ్కోర్స్ ఎంట్రీస్ దొరుకుతాయి గైస్, బట్ మీరు లాస్ట్ 2 days నుంచి చూడండి మార్కెట్
చాలా నారో రీజియన్లో కన్సల్టేషన్ జరిగింది అండ్ ఈవెన్ కూడా కొంత కన్సల్టేషన్ ఫేజెస్లో ట్రావెల్ అయింది కాబట్టి అంటిల్ ఆర్ అన్లెస్ ఈ రీజన్లో ఉన్నంత వరకు కూడా మనకి మొమెంటం క్యాచ్ చేయడానికి అంటే ఆప్షన్ బైర్కి బేసిక్గా కావాల్సిన మొమెంటం మనమైతే క్యాచ్ చేయలేం. సో దట్స్ బై ఐదర్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ రేంజ్ బ్రేక్అవుట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి అకార్డింగ్ టు దట్ మీరు ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకోండి. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో మనం ఒకసారి ఆప్షన్ చైన్ అనాలిసిస్ కూడా చెక్ చేసుకుందాం. అండ్ ఇఫ్ యూ కెన్ సీ ది బ్యాంక్ నిఫ్టీ, జస్ట్ 1 second గైస్. సో బ్యాంక్ నిఫ్టీ పీసీఆర్ రేషియో కనుక మీరు చూసుకుంటే ఇట్స్ నాట్ టూ నెగిటివ్ లైక్ కంపేర్ టు నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే బికాస్ ఆల్మోస్ట్ ఈక్వల్ లైక్ 10 lakhs ఉంది, ఇట్స్ 13 lakhs ఉంది, సమ్వే క్లోజ్ టు 0.7 to 0.8 ఉంటుంది. సో ఈవెన్ దో ఇది బేరిష్నెస్ ఇండికేట్ చేసినా సరే మనం నిఫ్టీలో విట్నెస్ చేసినంత స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ అయితే మనం చూడట్లేదు. యాజ్ ఆఫ్ నౌ లెట్స్ బీ న్యూట్రల్ ఇన్ దిస్. సో ఈవెన్ డౌన్ సైడ్ అయితే మాత్రం 34,100 బ్రేక్ చేస్తే డౌన్ సైడ్ వెళ్దాం, అప్ సైడ్ 34,850 పైన మాత్రం అప్ సైడ్ వ్యూ ప్లాన్ చేసుకుందాం. ఇఫ్ ఇన్ కేస్ ఇన్ బిట్వీన్ ఈ రీజన్లో కనుక ఓపెన్ అయితే రేపు బ్యాంక్ నిఫ్టీ ఇట్స్ అ వెరీ గుడ్ బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ ఆప్షన్ సెల్లర్స్ బికాజ్ రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఆప్షన్ సెల్లర్కి మాక్సిమం ప్రీమియం కలెక్ట్ చేసుకోవడానికి హై ప్రాబబిలిటీ ఉంటుంది గైస్. సో దిస్ ఈస్ ద సింపుల్ థింగ్ గైస్. ఐ థింక్ మీకు కంప్లీట్గా రేపటికి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ ప్లాన్ ఎలా రెడీ చేసుకోవాలి అండ్ సెటప్ని ఎలా రెడీ చేసుకోవాలి మీకు అర్థమైంది కదా. సో ఇఫ్ ఇన్ కేస్ మా కంటెంట్ కానీ మీకు నచ్చితే దయచేసి వీడియోని లైక్ చేయండి. సో దట్స్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. దిస్ ఈస్ కార్తిక్ నాగడి సైనింగ్ ఆఫ్. జై హింద్.